హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటి చిన్న రిక్వెస్ట్. నిర్మల గారు అభి చేతికి అలా బెల్ట్ చూసి ఆమె మనసు తట్టుకోలేక, అయ్యో నాన్న ఇప్పుడు ఎలా ఉందిరా అంటూ అభి దగ్గరికి 2 అడుగులు వేస్తారు. అభి తల ఉంచుకొని ఏమీ మాట్లాడకుండా అలానే ఉంటాడు. నిర్మల గారు అభి తల మీద చెయ్యి పెట్టబోతూ రమేష్ గారి వైపు చూస్తారు. ఆ చూపుతోనే వెంటనే ఆగిపోతాడు. రమేష్ గారు పేపర్ మడత వేసి నిర్మల గారిని కోపంగా చూస్తూ, వెళ్ళి కాఫీ తీసుకురా అని గట్టిగా అంటారు. అభి సోఫా నుంచి లేచి తన రూమ్ లోపలికి వెళ్ళగానే బెడ్ పక్కనే ఉన్న టేబుల్ని గట్టిగా తన్నేస్తాడు. చా, ఇదంతా ఆ అశోక్ గారి వల్లే అంటూ పళ్ళు కొరుకుతాడు. మీరా చేతిలో జ్యూస్ గ్లాస్తో నెమ్మదిగా అభి రూమ్లోకి వస్తుంది. మీరా, అభి ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి ఎక్కువగా ఉందా? అభి ఏమీ మాట్లాడడు. మీరా మౌనంగా జ్యూస్ గ్లాస్ టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే అభి ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు. మీరా కంగారుగా అతని కళ్ళల్లోకి చూస్తుంది. అభి, నా మీద నీకు కోపంగా లేదా మీరా? ఆ మాట వింటూనే మీరా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మీరా, ప్రేమ ఉన్న చోట కోపం ఉండదు అభి. అభి, ఏంటిప్పుడు నాకు నువ్వు సేవలు చేసి ఒక గొప్ప భార్య అని అందరితో అనిపించుకోవాలనుకుంటున్నావా? మీరా విసుగ్గా, అభి అక్కర్లేని వాటి గురించి ఆలోచించి నీ హెల్త్ నువ్వే పాడు చేసుకోకు అని చెప్పి రూమ్ నుంచి వెళ్ళిపోతుంది. అవి విన్న అభి పెదవులపై తెలియకుండానే ఒక చిరునవ్వు వస్తుంది. అశోక్ ఆఫీస్ ఫైల్ ముందు కూర్చున్న మనసంతా ఇషిక దగ్గర మాత్రమే తిరుగుతుంది. గడియారం వైపు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఎప్పుడు ఇంటికి వెళ్ళొచ్చా అని లోపలే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రణయ్ చేతిలో ఫైల్స్తో అశోక్ దగ్గరికి వస్తాడు. రే అశోక్, వర్క్ లోడ్ బాగా ఎక్కువైంది. ఇదిగో అన్నీ క్లియర్ చేసి సబ్మిట్ చేశా. అశోక్ ఫైల్స్ తిప్పి చూస్తూ తలూపుతూ, నైస్ వర్క్ రా. ప్రణయ్ చిన్నగా నవ్వుతూ, ఇషికాకి ఎలా ఉందిరా ఇప్పుడు? అశోక్, డిశ్చార్జ్ అయ్యింది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది. డాక్టర్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అన్నారు. ప్రణయ్ ఊపిరి పీల్చుకుంటూ, థ్యాంక్ గాడ్. నిజంగా భయపడ్డాంరా. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో. అశోక్ చిన్నగా అంటూ తలను మాత్రమే ఊపుతాడు. ప్రణయ్, ఎంత ప్రేమ ఉంటే అంత టెన్షన్ పడతావురా అని అంటూ ఆ మాట పూర్తయ్యేలోపే అశోక్ తల ఎత్తి చాలా సీరియస్గా ప్రణయ్ వైపు చూస్తాడు. ఆ చూపుకే ప్రణయ్ నోట్లో మాట అక్కడితోనే ఆగిపోతుంది. అశోక్ ఫైల్ మీద సైన్ చేసి వెళ్ళింకా
వెళ్ళిపోతాడు. ఇక్కడ మీరా లంచ్ తింటూ ఉండగా అభి ఇంకా తినలేదని గుర్తొస్తుంది. వెంటనే ఫుడ్ ప్లేట్ తీసుకుని అభి రూమ్కి వెళ్తుంది. అభి తినడానికి ట్రై చేస్తాడు, కానీ రైట్ హ్యాండ్కి బెల్ట్ ఉండడంతో స్పూన్ చేతిలో పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అభి విసుగుతో స్పూన్ని పక్కన పెట్టేస్తాడు. అది చూసిన మీరా అభి పక్కన కూర్చుని అన్నం ముద్దలో కలిపి తిను అని అభి వైపు చేయి చాపుతుంది. అభి ఒక క్షణం ఆమె ముఖం వైపు చూస్తాడు, కానీ బాగా ఆకలి ఉండడంతో నోరు తెరిచి తినడం మొదలు పెడతాడు. మీరా ఏమాత్రం విసుగు చూపించకుండా ప్రతి ముద్ద ప్రేమగా తినిపిస్తుంటే అభి తింటూ అలానే మీరాను చూస్తూ ఉంటాడు. బయట నుంచి ఇదంతా గమనిస్తున్న రమేష్ గారి, నిర్మల గారి కళ్ళల్లో ఆనందం మెరుస్తుంది. రమేష్ గారు, చూసావా నిర్మల, అందుకే నేను కొన్ని రోజులు నిన్ను అభికి దూరంగా ఉండమని అన్నాను. మనం బలవంతంగా దగ్గర చేయలేం. ఇలా అయినా వాళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడుతుంది అంటారు. నిర్మల గారు తలూపుతూ అవునండి, మీరు చెప్పింది కరెక్ట్ అంటూ అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. తినిపించడం అయ్యాక మీరా టేబుల్ మీద ఉన్న టాబ్లెట్లన్నీ చెక్ చేస్తుంది. టైం చూసి నీళ్ళ గ్లాస్ ఇచ్చి ఇది పెయిన్ కిల్లర్, ఇది యాంటీబయాటిక్ అంటూ అభి చేతిలో నుంచి టాబ్లెట్లు తీసుకొని వేసుకుంటాడు. మీరా రెస్ట్ తీసుకో అభి, ఏమైనా అవసరం ఉంటే పిలువు అంటుంది. అభి తలూపుతూ ఆమెని చూస్తూ ఉంటాడు. ఇక ఇషిక, యమున మాధవ్ గారితో కూర్చొని మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంది. యమున గారు, ఇషిక ఇంకా నొప్పిగా ఉందా అమ్మా అని అడుగుతారు. ఇషిక చిన్నగా నవ్వుతూ లేదాంటీ, ఇప్పుడు బాగానే ఉంది అంటుంది. అలా మాట్లాడుతూనే సమయం గడిచిపోతుంది. బయట చీకటి పడుతుంది, రాత్రి అవుతుంది. ఇషిక గడియారం వైపు చూస్తూ మనసులో అశోక్ ఇంకా రాలేదే అని అనుకుంటుంది. బాగా నైట్ అవడంతో డిన్నర్ చేసి తన రూమ్కి వెళ్తుంది. బెడ్ మీద కూర్చొని చేతుల మీద, మోచేయి దగ్గర చిన్న చిన్న గాయాల మీద ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటుంది. ఆ క్షణంలో ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి ఇషిక డోర్ వైపు చూసేసరికి ఆఫీస్ నుంచి వచ్చిన అశోక్ ఫ్రెష్ అయ్యి డోర్ కానుకొని తనని చూస్తూ అక్కడే నిలబడి ఉంటాడు. ఇషిక అశోక్ని చూస్తూ చిన్నగా నవ్వుతూ, సార్ మీరెప్పుడొచ్చారు, తిన్నారా అని అడుగుతుంది. అశోక్ మాత్రం ఏం చెప్పకుండా ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిలో ఉన్న ఆయింట్మెంట్ని తీసుకుని మెల్లగా ఇషిక గాయాల మీద రాస్తూ ఉంటాడు. ఆ స్పర్శకు ఇషిక కొంచెం ఇబ్బందిగా, సార్ మీకెందుకు ఇవన్నీ, నేను చేసుకుంటాను అని అంటుంది. అశోక్ మాత్రం ఇషిక మాటలను పట్టించుకోకుండా ఆయింట్మెంట్ రాయడం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఇషిక టీషర్ట్ కొంచెం చెదిరి తన నడుము ఇందాకటి నుండి
ఊరిస్తుంటే దానిని చేతితో గిల్లుతాడు. ఇషిక ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తుంది. అప్పుడే మైట్ సార్ భోజనం అని చెప్పి ప్లేట్ పక్కన పెట్టి వెళ్ళిపోతుంది. ఇషిక అశోక్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకునేలోపే అతని ఒడిలోకి చేరిపోతుంది. గుట్లు పెద్దవి చేసుకుని చూస్తుంది ఇషిక. అశోక్ ఇషిక చుట్టూని చెవి వెనక్కి సత్తుతూ చాలా మృదువుగా తిన్నావా అని అడుగుతాడు. ఇషిక చిన్నగా అని తలూపుతూ లేవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అశోక్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి మిస్ అయిన ఫీలింగ్తో వెనక నుంచి గట్టిగా హత్తుకుంటాడు. ఇషికాకి ఒళ్ళంతా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. సార్ ప్లీజ్, ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది. అశోక్ చిన్నగా నవ్వి ఆమెను ఇంకా దగ్గరికి తిప్పుకుంటూ ఎవరు రారు అంటాడు. పక్కనే ఉన్న ఫుడ్ ప్లేట్ తీసుకుని ఒక స్పూన్ తీసి ఇషిక నోటి దగ్గర పెడతాడు. ఇషిక కాస్త ఆశ్చర్యంగా చూసి సార్ నేను తిన్నాను, మీరు తినండి అంటుంది. అశోక్ పర్లేదు, నాకు కంపెనీ ఇవ్వు అంటాడు. ఇద్దరూ కలిసి తినడం మొదలు పెడతారు. ఇషిక కర్రీలో ఉన్న ఒక గ్రీన్ చిల్లీ నోట్లో పడుతుంది. ఒక్కసారిగా ఆమె ముఖం మారిపోతుంది. మంట అంటూ వాటర్ గ్లాస్ తీసుకుని గబగబా తాగుతుంది. కానీ మంట తగ్గదు. ఇషిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అశోక్ వెంటనే ప్లేట్ పక్కన పెట్టి సారీ ఇషిక, నేను చూడలేదు అంటాడు. కానీ ఆమె కళ్ళల్లో ఉన్న తడిని చూసి ఇషిక పెదవులను తన పెదవులతో మూసేస్తాడు. ఇషిక కూడా అశోక్ని గట్టిగా హత్తుకుంటుంది మిస్ అయిన ఫీలింగ్తో. ఇషిక పెదవులను చప్పరిస్తూ దాన్ని పెంచికిష్గా మారుస్తూ దాదాపు 5 నిమిషాల వరకు ఇషిక లిప్స్ను కిస్ చేస్తూ ఉంటాడు. వదలాలనిపించకపోయినా ఇషికాకి ఊపిరి భారమవుతూ ఉండడంతో కింది పెదవికి పంటిఘాటు పెట్టి వదిలి ఇప్పుడు తగ్గిందా అంటాడు. ఇషిక ఆయాసపడుతూ ఊపిరి తీసుకుంటూ చంపేస్తావా అంటూ అశోక్ని హత్తుకుంటుంది.